మనకి టిక్టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే మన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ నువ్వు రావట్లేదు కదా, నీకుంది అన్నప్పుడు నేను ఫిక్స్ అయ్యా వస్తే ఏం చేస్తావు చూద్దామని. మీరు అసలు హౌస్ కి వెళ్తానని, ఇంత ప్రేమ సంపాదించుకుంటానని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? వెళ్తానని ఎక్స్పెక్ట్ చేశా కానీ ఇంత లవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మా తెలుగు వాళ్ళు ఎట్లాంటి తెలుసా, ఒక్కసారి తీసుకుంటూ వదలరు. నేను హిందీ వాడిని. బిగ్ బాస్ హౌస్ కప్పు ఇట్లా ఎత్తగానే మీకు ఎవరు గుర్తొచ్చారు ఫస్ట్? నాకు కళ్యాణ్ పడాలని పేరు కూడా అనిపించింది, కింద పడిపోయాను. నీకు బిగ్ బాస్ హౌస్ లో ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు? తనుజ. మీ ఫ్రెండ్ తనుజాకి ఒక మాట ఏదైనా చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ. ఎందుకు? ఎందుకంటే బిగ్ బాస్ లో చూడలే, ఎందుకని మళ్ళీ అడుగుతారు. ఈ రోజు కూడా ఫర్ సపోజ్ ఎక్కడికైనా వెళ్తానంటే మూసుకొని జాగ్రత్తగా వెళ్ళని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను. తనుజా అంటే బేసిక్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. బయటకు వచ్చాక చిన్న సిచ్యువేషన్ జరిగింది, వేరే వాళ్ళకి ఫోన్ చేసి ప్రాబ్లం నుంచి బయట తీసుకొచ్చు. కిమ్ముకి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? అన్న ఇంకా రియాలిటీ అనేది చెప్పాడు అనమాట. మీ నాన్న 10 మందికి పెట్టే చేతి నుంచి ఆయన చేతులు ఏమీ లేకుండా అయిపోయిన రోజు ఈజ్ మై హీరో అని చెప్తా. షార్ట్ పీరియడ్ లో మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయాడు అనే స్టేజ్ నుండి విత్ ఇన్ మంత్స్ లో మళ్ళీ అదే బిజినెస్ మళ్ళీ కంప్లీట్ జీరో అయిపోవడం, తర్వాత హెల్త్ అప్సెట్ అవ్వడం, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవ్వడం, నెంబర్ ఆఫ్ డెప్ట్స్ ఉండడం, ఆ డెప్ట్స్ అన్ని క్లియర్ చేస్తూ నన్ను చదివించడం, తమ్ముడు చదివించడం. బిగ్ బాస్ హౌస్ లో కావాలని కొన్ని రిలేషన్స్ పెట్టుకుంటారు. సో లోపల బాండింగ్ అనేది అవి రియల్ గానే ఉంటాయి. What are you saying? Are you serious? అమ్మ వచ్చినప్పుడు కూడా తనుజ ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు అమ్మకి. యా సారీ. సో మీకు ఎట్లా అనిపించింది? ఇలా షాక్ అయ్యా. వాట్ హ్యాపెండ్? ఇప్పుడు కొత్త అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వాలి అంటే వీడియో బైట్స్ పంపించాలి. మీరు ఏంటనేది మీరు చెప్పుకోవాలి అంతే. నా పేరు వర్ష, నేను బిగ్ బాస్ హౌస్ కి వద్దాం అనుకుంటున్నాను, ఎందుకు కప్పు తీసుకుందామని అనుకుంటున్నాను, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇలా చెప్తే ఎవరైనా తీసుకుంటారా? ఎలా చెప్పాలండి? నిన్నే ఎందుకు తీసుకోవాలి అనేది వాళ్ళకి ఒక ఐడియా రావాలి కదా. ఇప్పుడు మరి మనం సింగిలా కమిటెడా? సింగిల్ అయితే మా వాళ్ళు ఏదో అట్లా ట్రై చేసుకుంటారు, కష్టమే. అయితే కమిటెడ్ రా. లవ్ లో ఫెయిల్ అయ్యి చాలా మంది సూసైడ్ చేసుకోవడం, లేదు ఇంకా నాకు లైఫే లేదని డిప్రెషన్కి వెళ్ళిపోవడం. మనం అనుకుంటున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు ఎలా అవుతుంది? నా లైఫ్లో కూడా ఒకటి జరుగుతుంది. ఇప్పుడు నేను అదే బాధపడుతూ ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి మీరు నన్ను ఇంటర్వ్యూ చేయరు కదా. ప్రతి బ్యాడ్ తర్వాత ఒక గుడ్ వస్తుందనే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలి. ఒక్క మాట లవ్ గురించి చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పేది లవ్ ఎందుకు అవుతుంది? అసలు మీ ఒక సాంగ్ ఆ బ్యూటీ షాట్స్ చూస్తుంటే, అసలు మీరు అంబ్రిల్లా పట్టుకొని ఇట్లా తిరుగుతుంటే అసలు ఎంత బ్యూటీగా ఉంది ఆ సాంగ్. అసలు ఆ సాంగ్ మేము ఎప్పుడు చూడబోతున్నాం? పెద్ద రిలీజ్ అయిపోయింది కదా. డబ్బు విషయంలో ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నాకు డబ్బు అనేది ఆనందాన్ని ఇవ్వదు. ఈ రోజు డబ్బు వెనకాల పరిగెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆఫ్టర్ 50s రియలైజ్ అవుతారు. అంటే డబ్బు లేకపోతే తెలుస్తుంది నీకు విలువ. అంటే నాకు డబ్బులు లేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. నేను 5 రూపాయల కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పటికీ
నా లైఫ్లో ఇలాంటి రోజు రాకూడదు అనుకున్న రోజు ఏదైనా ఉందా మీకు? బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ మళ్ళీ రాకూడదు. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.